మొట్టమొదటిగా అభిమాన సంఘాన్ని సేవా నిరతలుగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం అశేషమైన అభిమానులు ఏదో ఒక సేవ ద్వారా మీ ప్రజలకి సహాయపడాలి. ఎవరైతే బాధాతత్వ హృదయం ఉంటారో వారి కన్నీరు చూడటానికి మీరు పనిచేయాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. అంచేత చిరంజీవి అభిమాన సంఘాలు చిరంజీవి విద్యార్థి ఎన్నెన్నో వారి జన్మదినోత్సవం రోజున పుట్టినరోజు నాడు ప్రతి ఊళ్ళో కూడా ఏదో ఒక సమాజ సేవా కార్యక్రమం చేశారు. ఆ రకంగా ఒక సేవా దృక్పథాన్ని అభిమానులు కలిగించిన మొట్టమొదటి సినీ స్టార్ మెగాస్టార్. అయితే అంతటా యాగ అది మహోన్నత విప్పులు ఏంటంటే బ్లడ్ బ్యాంక్. అసలు ఆలోచన మనకి ఎలా వచ్చిందో తెలియదు కానీ వాళ్ళు ఎంతమందికి ప్రాణదానం చేసిందో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ఎంతమందికి దృష్టిదానం చేసిందని చెప్పాల్సిన అవసరం. దానికోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి స్వామి కేంద్రంలో సంస్థ నిర్వహణలో ఆలోచన చిరంజీవి గారిలో వచ్చు. కానీ ఆచరణలో తీసుకొచ్చే మనుషులు అవసరం. అంచేత ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానివ్వండి లేదా ఐ బ్యాంకులు కానివ్వండి వాటిని ముందు తీసుకెళ్లే దాంట్లో ప్రధాన పాత్ర వహించిన సోమనాయుడు అనుకున్నా మనం నిజంగా మన కరోనా సమయంలో కూడా చాలా చోట్ల రక్తం అవసరమైంది. రక్తం ఇవ్వడానికి కూడా అందరూ నడిచిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా రక్తం లభించిందంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టారు కాబట్టి అది పెట్టడం వల్లే జరిగి ఉండేది. హైదరాబాద్లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా వెంటనే తీసుకొచ్చి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎక్కడి నుంచి రక్తం తీసుకెళ్ళి రక్తం ఇచ్చి వారి మనిషికి ప్రాణం నిలబెట్టుకుంటారు. అవనిగంటలో ఒకసారి దివ్య మహోత్సవం జరిగినప్పుడు అల్లురామయ్య గారి చేత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉన్నది ప్రాణం కోసం సినుకుల ప్రారంభమై నదులుగా సాగి వాడు సముద్రంలో అయింది ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని చెప్పండి. నా బాగా గుర్తయింది. అంటే చిన్నదిగా ప్రారంభమైంది. ఇవాళ మహాసముద్రం అంతా సంస్థగా రూపొందింది. నేను గొప్ప విశేషం నాన్నతో రామయ్య రామన్న ఆ రకంగా వాళ్ళ ఒక సేవా నిరతులుగా చిరంజీవి గారు యువతని అంటే ఎవరైతే ఆయన అభిమానిస్తున్న యువకులు ఉన్నారో వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేశారు. ఆ రకమైన ఆలోచనలు మీలో కలిగించారు, మీరు దాన్ని ఆచరించారు. తద్వారా వాళ్ళ సమాజానికి ఎంతో మేలు జరిగిందని చెప్పి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని